This conference will now be recorded. సార్ ఈ ఫిగర్ ద్వారా ఇంతకుముందు మీకు చూపించానండి. ఫిగర్ ద్వారా ఏంటంటే జస్ట్ ఒక లెమన్ టర్మ్ లో చెప్పండి. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. స్క్రీన్ షేర్ కావట్లేదు. ఒక ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ని మనం ఒక చిన్న ఫిగర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఒక వ్యక్తి ఒక కొత్త ప్రదేశానికి టూరిజం ప్లేస్ కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతము కొత్తగా ఉంటుంది, భాష కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, అందరు కూడా కొత్తగా ఉంటారు. కాబట్టి అతని ప్లేసెస్ అంతా తిరిగి వస్తూ మధ్యలో అతనికి ఆకలి వేస్తుంటే ఒక హోటల్ ముందు అతను నిలబడుతుంటాడు. ఏదో తినాలనుకుంటాడు, ఆకలి తీర్చుకోవాలనుకుంటాడు. అక్కడ చూస్తూ ఉంటే ఆ భాష రాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా కొత్తగానే ఉంటాయి. ఏది తినాలనో అర్థం కాదు, ఏది బాగుంటుందో తెలియదు. సో అతను ఏం చేస్తాడంటే, అతని ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఎంచుకోవడానికి. ఒక ఆప్షన్ 1 ప్రకారం అతను ఏం చేశాడంటే, లోపల్లోకి వెళ్ళి, కిచెన్ లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, కుకింగ్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ ఎలాంటి యూజ్ చేస్తున్నారు, ఎలా వండుతున్నారు అనేటువంటిది ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క డిష్ ఐటమ్ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తూ పోతూ ఉంటాడు. ఫస్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ దాని ప్రాసెస్ ఏదో ఉంది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నారు, ఎలా వండుతున్నారు, అతనికి ఎలా అనిపిస్తుంది అనేటువంటిది ఒక్కొక్క డిష్ దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. చివరికి అతనికి ఆ మనస్సుకి ఏదైతే నచ్చుతుందో దాని వైపు వెళ్తాడు. నెక్స్ట్ లేదు అంటే ఆప్షన్ 2లో అతను ఆకలి తీర్చుకోవాలి కాబట్టి అతనికి అంత ఓపిక లేదు, ఏ ఫుడ్ ఐటమ్ బాగుందో ఓపిక లేదు, కానీ ఆకలి తీర్చుకోవాలి అన్న ఉద్దేశంలో అతను ఏం చేస్తాడు, అతనికి ఎవరైతే ఎక్కువ మంది ఏ ఐటమ్ ని ప్రిఫర్ చేస్తున్నారో దాని వైపు వెళ్తాడు. అదే మనం మార్కెట్ టర్మ్స్ లో చెప్పాలంటే, ఫస్ట్ చేసిన ప్రాసెస్ ఫండమెంటల్ అనాలిసిస్. ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దాన్ని ప్రాసెస్ అంతా తెలుసుకొని చివరిలో అతనికి ఏది ఇష్టం ఉందో అతన్ని వెతుక్కుంటున్నాడు. సెకండ్ వచ్చేస్తే ఆప్షన్ 2లో అతను డైరెక్ట్ గా ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతున్నారో, ఎక్కువ మంది ఏ దానికి ఆర్డర్ ఇస్తున్నారో దాని వైపు వెళ్తాడు. టెక్నికల్ అనాలిసిస్ ఆప్షన్ 2 లాగా మనకు పనిచేస్తుంది. డిఫరెన్స్ వచ్చేస్తే, ఒక ఫండమెంటల్ అనలిస్ట్ ఒక స్టాక్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాడు, ఏ విధంగా అతను ఒక పర్టికులర్ స్టాక్ ని అనాలిసిస్ చేస్తాడు అంటే, ఒక ఫండమెంటల్ అనలిస్ట్ కి ఏమేమి అవసరం పడతాయి టూల్స్ అంటే, ఆ కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ మొత్తం అతను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కంపెనీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అతనికి తెలిసి ఉండాలి. ఆ కంపెనీ మేనేజ్మెంట్ అతనికి ఐడియా ఉండాలి. ఆ పర్టికులర్ స్టాక్ సంబంధించిన కంపెనీ మేనేజ్మెంట్ ఎవరు, సిఇఓ ఎవరు, అతనికి ఉన్న కెపాబిలిటీస్ ఏంది అనేటువంటిది అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చాలా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆ కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్స్ ని రెగ్యులర్ గా ఉత్పత్తి చేస్తూ ఉంది, తర్వాత ఆ పర్టికులర్ స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఈ కంపెనీ ఏదైనా బయటకి ఏమైనా ఎక్స్పోర్ట్స్ చేస్తుందా, లేదంటే ఇంకా న్యూ కాంట్రాక్ట్స్ ఏమైనా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా. ఇట్లా 1 కాదు 2 కాదు, ఒక చాలా ఎక్కువ ఐటమ్స్ ని ఒక ఫండమెంటల్ అనాలిసిస్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అతను చాలా రకాల అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక టెక్నికల్ అనాలిసిస్ కి అతనికి ఉండే డాటా టూల్స్ ఏంటి అంటే, చార్ట్స్ ఏం చెప్తున్నాయి, వోల్యూమ్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ వచ్చింది, ఏదన్నా పర్టికులర్ ప్యాటర్న్స్ ఏమన్నా వచ్చిందా, ట్రెండ్ ఏ విధంగా ఉంది, బుల్లిష్ ఉందా, బేరిష్ ఉందా, సైడ్ వే ఉందా, తర్వాత సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్ ఎలా ఉండబోతుంది, డిమాండ్ సప్లై ఎలా ఉంది, ఇట్లా ఇంకా కొన్ని డాటా పాయింట్స్ టెక్నికల్ అనాలిసిస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం మేజర్గా గమనిస్తే ఏంటి అంటే, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఫార్మాస్యూటికల్స్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. ఫార్మాస్యూటికల్ స్టాక్స్ మీద మనం అనాలిసిస్ చేయాలి అంటే ఒక రకమైన అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మన ఐటీ సెక్టార్కి వెళ్ళినట్టయితే ఐటీ సెక్టార్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. సెక్టార్ డిఫరెంట్ అయినప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ కూడా డిఫరెంట్ టైప్స్ అయిపోతుంది. మరి
స్టాక్కి డిఫరెంట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది, వేరే రకంగా ఉంటుంది. కమాడిటీలో చేయాలంటే ఆ ఫండమెంటల్ అనాలిసిస్ వేరేగా ఉంటుంది. కరెన్సీస్ చేయాలంటే కరెన్సీస్లో వేరే రకమైన ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ మారుతున్న కొద్దీ ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్లో మనం చేస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్ డిఫరెంట్గా అయిపోతుంది. అదే మనం కమాడిటీకి వచ్చేసినాం అనుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ గోల్డ్ ప్రైసెస్ మూమెంట్స్, గోల్డ్ ఇంపాక్ట్, ఏ ప్రైసెస్ గోల్డ్ని ఇంపాక్ట్ చేస్తాయి అంటే డాలర్ మెయిన్గా డాలర్ ఇంపాక్ట్ చేస్తుంది. డాలర్ కనుక పడిపోతే డౌన్ అయితే గోల్డ్ పైకి వస్తుంది. లేదా కొన్ని ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఎక్కువ గోల్డ్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి, అక్కడ ఉండేటువంటి న్యూస్ కూడా గోల్డ్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. అట్లాగే ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ కూడా మెయిన్లో OPEC కంట్రీస్ తీసుకున్నటువంటి నిర్ణయం మీదనే ఆయిల్ ప్రైస్ అనేది మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ గోల్డ్కి వచ్చేస్తే డిఫరెంట్ అనాలిసిస్ అవుతుంది, క్రూడ్కి వచ్చేస్తే డిఫరెంట్ అనాలిసిస్ అవుతుంది. అంటే ఒక సెక్టార్కి సంబంధం లేకుండా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ లెంగ్తీ ప్రాసెస్, చాలా లెంగ్తీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. కానీ టెక్నికల్ అనాలిసిస్ మనం నేర్చుకున్నట్టయితే సేమ్ టెక్నికల్ అనాలిసిస్, సేమ్ సపోర్ట్ రెసిస్టెన్స్, ఒకటే ఏ సెక్టార్ తీసుకున్నా, ఏ స్టాక్ తీసుకున్నా, ఐదర్ కరెన్సీస్ కావచ్చు, కమాడిటీస్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ఆప్షన్ కావచ్చు, ఇంకా బాండ్స్ కావచ్చు, ఎలాంటి సెక్టార్ తీసుకున్నా కూడా టెక్నికల్ అనాలిసిస్ ఒకటే రకంగా ఉంటుంది. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఫండమెంటల్ అనాలిసిస్ కన్నా టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇది మేజర్ డిఫరెన్స్. సో ఒకసారి మనం టెక్నికల్ అనాలిసిస్ తరువుగా నేర్చుకున్నామంటే అది మనము ఏ దానిపైన కూడా అప్లై చేయొచ్చు. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ సెగ్మెంట్స్. ఇది ఫండమెంటల్ అనాలిసిస్కి టెక్నికల్ అనాలిసిస్కి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఫండమెంటల్ అనాలిసిస్ చేసినాము అని అంటే 2 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు మనకు మార్కెట్లో. ఒకరు ఇన్వెస్టర్, ఒకరు ట్రేడర్. ఇన్వెస్టర్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకొని ఎక్కువ రోజులు, మోర్ దాన్ 6 months, 1 year, 10 years అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అని పిలుస్తుంటాం. తర్వాత ట్రేడర్ అంటేనేమో షార్ట్ టర్మ్లో మనీ కావాల్సిన వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ట్రేడర్గా మారిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ట్రేడర్ అంటాం. ట్రేడర్స్కి వచ్చేస్తే మళ్ళీ 3 type ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది మనకి. ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇంట్రాడే అంటే విత్ ఇన్ ద ట్రేడ్. ఆ రోజు 9:15కి మనం ఒక స్టాక్ని బై చేస్తే 3:30కి మనం సెల్ చేసేసుకోవాలి. అది ఇంట్రాడే. కేవలం డే ట్రేడ్ చేస్తుంటారు చాలా మంది ఇంట్రాడేలో. బట్ ఇది వెరీ రిస్కీ. ఇంట్రాడే చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ఫ్యాక్టర్. నష్టం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ పర్ఫెక్ట్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ఒక స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకొని దాని ప్రకారము మనము వెళ్ళినట్టయితే ఇంట్రాడే చేయడం అనేది కూడా కొంత మటుకు ఈజీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రేడర్లకు వచ్చేస్తే సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ అంటాం దీన్ని. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే ఒక రోజు నుంచి 10 రోజుల వరకు మనకు ఉన్నటువంటి పొజిషన్స్ అలాగే పెట్టుకుంటారు, స్క్వేర్ ఆఫ్ చేయరు. అట్లాంటి వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్. అంటే ఈరోజు మనం ఒక పర్టికులర్ స్టాక్ని మనము బై తీసుకున్నాము అంటే అతను ఒక 10 days వరకు, అప్ టు 10 days వరకు వెయిట్ చేస్తాడు. అతన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం, 1 week to 10 days. నెక్స్ట్ థర్డ్ ట్రేడర్ పొజిషనల్ ట్రేడర్. పొజిషనల్ ట్రేడర్ అప్ టు 3 months వరకు అతను ఆ స్టాక్ని అట్లాగే పెట్టుకొని ఉంటాడు. ఇది ట్రేడర్. అంటే కేవలం 3 months లోపలనే చేసే వాళ్ళు టెక్నికల్ అనలిస్టులు, ట్రేడర్స్. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్స్. ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ఇన్వెస్టర్గా మనం మారినట్టయితే మనకు మంచి స్కోప్ ఉంది మార్కెట్లో, చాలా స్కోప్ ఉంది. మనమందరం మార్కెట్కి వచ్చేది డబ్బులు సంపాదించడానికే వస్తాం. కానీ వితౌట్ నాలెడ్జ్ లేకుండా మనం మార్కెట్లో చేస్తే దీనిలో ఉన్నంత నష్టం మనకు దేంట్లో ఉండదు. ఒక్క రోజులో, ఒక గంటలో 20-30 లక్షలు మనం నష్టపోయే అవకాశం ఉంది, ఈజీగా నష్టపోవచ్చు. మరి అదే ఒక గంటలో 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, డిపెండ్ ఆన్ ది మన క్యాపిటల్, అంత లాభం కూడా రావచ్చు. సో చాలా హైలీ రిస్కీ. వేరే బిజినెస్కి ఈ బిజినెస్కి చాలా హైలీ రిస్కీ ఉంది. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాతనే మనం మార్కెట్లోకి ఎంటర్ కావడం బెటర్. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు లేదా డబ్బులు పొడగొట్టుకొని ఉన్న వాళ్ళు కూడా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటేనే మనం ఫర్దర్ అనేది, ఫ్యూచర్ అనేది మనం మార్కెట్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్? ప్రతి ఒక్క టెక్నికల్ అనాలిసిస్ అంటే చెప్తూ ఉంటారు.
అంటే ఏంది అసలు? టెక్నికల్ అనాలిసిస్ ద ఫోర్కాస్టింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్రైస్ మూవ్మెంట్స్ బేస్డ్ ఆన్ ఎన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పాస్ట్ ప్రైస్ మూవ్మెంట్స్. ఇది డెఫినేషన్ గా మనం చెప్పుకోవచ్చు. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంది అంటే మనము భవిష్యత్తులో ఈ స్టాక్ ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ప్రిడిక్షన్ చేస్తారు. 100% కరెక్ట్ కాదు, కానీ ఒక అజంప్షన్ కి రావచ్చు, ఒక ప్రిడిక్షన్ కి చేయొచ్చు, ఒక ప్రాబబిలిటీకి రావచ్చు. ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది? ఈ 80% గ్రోత్ ఈ స్టాక్ లో మనకు పర్టికులర్ స్టాక్ లో కనిపిస్తుంది. ఇది ఎట్లా మనం ఎగ్జామిన్ చేస్తున్నాము అంటే బేస్డ్ ఆన్ పాస్ట్ మూమెంట్స్. పాస్ట్ లో గతంలో ఈ స్టాక్ ఈ పర్టికులర్ ప్రైస్ వచ్చినప్పుడు ఎలా మూవ్మెంట్ ఇచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ స్టాక్ లో. ఫ్యూచర్ సో మనం ఫ్యూచర్ ని కొంతవరకు ప్రిడిక్షన్ చేయవచ్చు. 100% ప్రిడిక్షన్ అనేది టెక్నికల్ అనాలిసిస్ చెప్పదు, బట్ ఒక అబౌవ్ 60 to 70% టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈ ఫ్యూచర్ లో ఒక స్టాక్ ప్రైస్ ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉంది అనేది మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, టెక్నికల్ అనాలిసిస్ ఈస్ అప్లికేబుల్ టు స్టాక్స్, ఇండిసెస్, కమోడిటీస్, ఫ్యూచర్స్ ఆర్ ఎనీ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ ద ప్రైస్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక టెక్నికల్ అనాలిసిస్ ఒకసారి మనం నేర్చుకున్నామంటే ఇది అప్లికేబుల్ టు ఆల్ సెగ్మెంట్స్, స్టాక్స్ కావచ్చు, ఇండిసెస్ కావచ్చు, కమోడిటీస్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు. ఇలాంటి ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా ఒకసారి నేర్చుకున్న టెక్నికల్ అనాలిసిస్ అదే నాలెడ్జ్ ని మనం ప్రతి దాని మీద యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ డాటా రిఫర్స్ టు ఎనీ కాంబినేషన్ ఆఫ్ ది ఓపెన్, హై, లో, క్లోజ్, వాల్యూమ్ ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫర్ ఎ గివెన్ సెక్యూరిటీ ఓవర్ ఎ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్. ఇక్కడ మనకు డాటా ఎలిమెంట్స్ వస్తాయి టెక్నికల్ అనాలిసిస్ లో. టెక్నికల్ అనాలిసిస్ మొత్తం తిరిగేదంతా దేని చుట్టూ తిరుగుతుంది అంటే ఆ స్టాక్ ఓపెన్ ఎక్కడ అయింది, హై ఎక్కడ ఉంది, లో ఎక్కడ ఉంది, క్లోజ్ ఎక్కడ ఉంది, వాల్యూమ్స్ ఎలా వెళ్తున్నాయి అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఈ 5-6 డాటా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి. మొత్తం టెక్నికల్ అనాలిసిస్ మొత్తం చుట్టూ తిరిగేదంతా ఇదే ఓహెచ్ఎల్సి, ఓపెనింగ్, హై, లో, క్లోజ్, వాల్యూమ్స్. ఏదైతే స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లో అది 1 డే కావచ్చు, టైం ఫ్రేమ్ అంటే ఒక క్యాండిల్ అనమాట. ఒక 1 డే కావచ్చు, 1 మినిట్ నుంచి 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 4 అవర్, డే, వీక్లీ, మంత్లీ, ఇట్లా. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే దాంట్లో ఉన్నటువంటి యూజ్ ఏంది, ఏ విధంగా మన స్టాక్ మార్కెట్ యూజ్ అవుతుంది, ఏం చెప్తుంది మనకు టెక్నికల్ అనాలిసిస్ అంటే? ఇట్ టెల్స్ ద ట్రెండ్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మార్కెట్ కండిషన్స్ ట్రెండ్ ఎలా ఉంది, బుల్లిష్ ఉందా, బేరిష్ ఉందా, సైడ్ వే ఉందా. బుల్లిష్ అంటే అప్, పైకి రావడం, బేరిష్ అంటే కిందికి పడిపోవడం, సైడ్ వే అంటే అక్కడక్కడే పైకి కిందికి అక్కడక్కడే ఉండడం. ఒక ట్రెండ్ ని మనము అనాలిసిస్ చేయొచ్చు, ఒక ట్రెండ్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏ ట్రెండ్ వెళ్తుంది అనేది టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వీ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ ఫ్యూచర్ ట్రెండ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాస్ట్ లో ఆ స్టాక్ మూవ్మెంట్ ప్రైస్ ఎలా వచ్చింది, మరి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆ ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఒక అజంప్షన్ కి రావచ్చు, ఒక ప్రిడిక్ట్ చేయొచ్చు ఒక మార్కెట్ ట్రెండ్ అని. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే వేర్ టు ఎంటర్ అండ్ వేర్ టు ఎగ్జిట్. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనము పర్ఫెక్ట్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే ఒక స్టాక్ లో ఎక్కడ ఎంట్రీ దొరుకుతుంది, ఒక ఎంట్రీ దొరికిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది క్లియర్ పాయింట్ మనకు చార్ట్ లో చెప్పేస్తుంది, తెలిసిపోతుంది. వెన్ టు ఎంటర్ అండ్ వెన్ టు ఎగ్జిట్, ఇది చాలా మనకు ఇంపార్టెంట్ పాయింట్ గా మనం టెక్నికల్ అనాలిసిస్ లో నేర్చుకోవచ్చు. ఒక స్టాక్ లో మనం ఎంటర్ అయినామంటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్స్ క్లియర్ గా మనకు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత వాట్ ఈస్ ద రిస్క్ అండ్ రివార్డ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎంటర్ అయిపోయింది, ఎంట్రీ దొరికింది, ఏదో ఒక 1118 లో రిలయన్స్ ఉందనుకోండి, 1118 లో ఎంట్రీ అయినాం. తర్వాత ఎగ్జిట్ కూడా మనకు కనిపించింది 1149, 1154 ఎగ్జిట్ ఉందనుకోండి. సో సార్ వినిపిస్తుందా అందరికీ?
వినిపిస్తుంది సార్. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ దొరికిన తర్వాత రిస్క్ రివార్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనము పర్టికులర్ స్టాక్ లో ఒక 10 days హోల్డింగ్ చేస్తున్నామంటే ఎంత వరకు మనం రిస్క్ తీసుకోవచ్చు? ఒక 1 lakh క్యాపిటల్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము ఒక పర్టికులర్ స్టాక్ మీద. సో ఎంత రిస్క్ తీసుకుంటున్నాను? నేను ఒక 20,000 రిస్క్ తీసుకుంటున్నాను. సో రివార్డ్ కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది. రిస్క్ నేను 20,000 తీసుకుంటున్నా అంటే రివార్డ్ మినిమం అన్న 1:3 ఆర్ 1:4 1:5 1:3 పైనే ఉండాలి. 20,000 రిస్క్ తీసుకుంటున్నాను అంటే 60,000 70,000 లేదా ఇంకా అంతకన్నా ఎక్కువగా రివార్డ్ అనేది మనకు తెలిసి ఉండాలి. అది ఎలా తెలుస్తుంది రిస్క్ రివార్డ్ అనేటువంటిది అంటే మనకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, పివోట్ పాయింట్స్, రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఎంట్రీని బట్టి, ఆ ప్రైస్ మూమెంట్ని బట్టి మనం ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు ఈ పర్టికులర్ స్టాక్ లో అనేది మనకు we can easily identify the risk reward ratio using technical analysis. తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ సెలెక్షన్ అనేది మనకు సింప్లిఫై అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతున్న నంబర్ ఆఫ్ స్టాక్స్ చాలా థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, మంచి థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. లేదు నిఫ్టీ 15 తీసుకుంటే 50 స్టాక్స్ ఉన్నాయి, నెక్స్ట్ 15 తీసుకున్నంటే లేదా 200 తీసుకున్నట్టే 200 స్టాక్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల స్టాక్స్ ఉన్నాయి. ఇన్ని స్టాక్స్లలో మరి ఏ స్టాక్ బెటర్? నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా పెరగవు, అన్ని కూడా తగ్గవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టార్ పెరుగుతుంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాక్ పెరుగుతుంటుంది. మీరు డౌన్ ట్రెండ్ లో కూడా మన ఈ పోయిన వీక్ లో గమనిస్తుంటే రిలయన్స్ మటుకు నిఫ్టీ డౌన్ అవుతున్నా రిలయన్స్ డైలీ 15 to 20 పాయింట్స్ మూవ్ అవుతా ఉంది, పెరుగుతా ఉంది. అంటే మనకు రేపు లేదా నెక్స్ట్ వీక్ కి ఏ స్టాక్ ని సెలెక్షన్ చేసుకోవాలి అనేది మన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు నేను డైలీ యూజ్ చేస్తున్న NR7 ఉంది, మనం ఒక ఫిల్టర్ పెట్టుకున్నాం. ఫిల్టర్ లో ఒక 10-15 స్టాక్స్ వస్తున్నాయి. ఆ 10-15 స్టాక్స్ లో మళ్ళీ ఒక 3-4 స్టాక్స్ మాత్రమే సెలెక్షన్ చేసుకొని దాని మీద ట్రేడింగ్ చేస్తూ ఉంటాను నేను. అంటే స్టాక్ సెలెక్షన్ అనేది ఈజీగా సింప్లీ వే అయిపోయింది. ఒక సపోర్ట్ దొరికింది ఈ స్టాక్ కి, సపోర్ట్ దొరికిన వోల్యూమ్స్ హైలో వెళ్తున్నాయి, బయర్స్ ఎక్కువగా ఉన్నారు. సో మనం ఈ స్టాక్ ని పర్టికులర్ స్టాక్ ని మనం ఈజీగా బై చేసుకోవచ్చు అని మనకి తెలిసిపోతుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ మనకు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా చెప్తుంది. ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేసుకోవచ్చు, తర్వాత ఫ్యూచర్ మార్కెట్ ని ఎలా ఉండబోతుంది ప్రిడిక్షన్ చేయొచ్చు, ఎంట్రీ ఎగ్జిట్ అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది, రిస్క్ రివార్డ్ కూడా మనకు ఈజీగా అర్థమైపోతుంది. స్టాక్ సెలెక్షన్ అనేది వెరీ సింపుల్ కాన్సెప్ట్ లో మనకు అర్థమైపోతుంది. టెక్నికల్ అనాలిసిస్ మీద నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే, టెక్నికల్ అనాలిసిస్ మీద మంచి రీసెర్చ్ చేసి డో అనేటువంటి ఒక వ్యక్తి ఒక 8 to 10 ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది స్టాక్ మార్కెట్ మీద. అందులో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రైస్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్. మీన్స్ టెక్నికల్ అనలిస్ట్ బిలీవ్ దట్ ద కరెంట్ ప్రైస్ ఫుల్లీ రిఫ్లెక్ట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే స్టాక్ ప్రైస్ ఉందో అది అంతా కూడా ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నాడు డో అనేటువంటి వ్యక్తి. మార్కెట్ ప్రైస్ ఈజ్ రిలయబుల్ మీజర్ ఆఫ్ కలెక్టివ్ హ్యూమన్ సైకాలజీ. ఇది వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉండబోతుంది అనేది టెక్నికల్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు అంటాడు. స్టాక్ పడుతూ ఉందనుకోండి, ఫాల్ డౌన్ అవుతుంటే అందరికీ ఫియర్ పెరిగిపోతూ ఉంటుంది. స్టాక్ అప్ ట్రెండ్ పైకి పోతూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంటే గ్రీడ్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే హ్యూమన్ ఎమోషన్స్ ని ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఎమోషన్స్ అంతా కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ చెప్తుంది అని డో ఒక మంచి పాయింట్ చెప్పడం జరిగింది. మార్కెట్ నిజంగా పడుతూ ఉన్నప్పుడు చాలా మందికి భయం వేస్తుంది, డౌన్ ఫాల్ ఉంటాయి. నిన్న జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక మోర్ దెన్ 40% నిన్న బ్యాడ్ న్యూస్ తోటి పడిపోయింది జీ ఎంటర్టైన్మెంట్. అంటే దాంట్లో అంత ప్యానిక్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ దాంట్లో డబ్బులు పెట్టిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తారు. ఆల్రెడీ సెక్టార్ అంతా కూడా వీక్ ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ కానీ, డిష్ టీవీ కానీ, ఇవన్నీ కూడా సెక్టార్ అంతా వీక్ ఉంది. వీక్ ఉన్నప్పుడు దానికి తోడు బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోయి మొత్తం సెల్లింగ్ పెరిగిపోతుంటుంది. సో ఎమోషన్స్ ని కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా చెప్తుంది అనేది డో థియరీ ప్రకారం చెప్తుంది. మార్కెట్ ప్రైసెస్ ఈజ్ లీడింగ్ ఇండికేటర్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ డాటా, దట్ ఈస్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ న్యూస్.
మార్కెట్ ప్రైస్ ని ఏవైతే ఇండికేటర్స్ లీడ్ చేస్తున్నాయో అలాంటి వాటిని ఫండమెంటల్ కావచ్చు లేదా పొలిటికల్ డాటా ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని కూడా మనం ఇక్కడ టెక్నికల్ ద్వారా తెలుసుకోవచ్చు అంటాడు డో థియరీ. ఎలా తెలుసుకోవచ్చు అంటే రిలేయింగ్ ఆఫ్ ఫండమెంటల్ న్యూస్ ఆల్వేస్ కాజ్డ్ టు రియాక్ట్ టూ లేట్. ఒక స్టాక్ పర్టికులర్ స్టాక్ కి ఏదో ఒక న్యూస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జీ ఎంటర్టైన్మెంట్ నిన్న బాగా డౌన్ అయింది. జీల్ మనము సిస్టమ్ ముందు మనము టీవీ ముందు లేం, ఏమవుతుందో తెలియదు. కానీ మార్కెట్ సడన్ ఫాల్ అవుతున్నప్పుడు మనకి టెక్నికల్ అనాలిసిస్ లో టెక్నికల్ చార్ట్ లో ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. స్టాక్ హై వాల్యూమ్స్ లో పడిపోతా ఉంది. పడిపోయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మనకు ట్రేడర్కి వచ్చేటువంటి న్యూస్ చాలా చివరిలో తెలుస్తుంది. మనకి ఏదన్నా న్యూస్ అనౌన్స్మెంట్ అవుతుంది అని అంటే పెద్ద పెద్ద బిగ్ ఇన్వెస్టర్స్ కి తెలిసిన తర్వాత చివరిలో మనకు తెలుస్తుంది. అది తెలిసే సమయానికి మొత్తం మన డబ్బులన్నీ కూడా ఆవిరైపోతాయి. కానీ ఆ ఏదైతే ఫండమెంటల్ న్యూస్ ఉందో మనకి ఇక్కడ ముందే రిఫ్లెక్ట్ చేస్తుంది. టెక్నికల్ చార్ట్ ఒక బలమైన సపోర్ట్ ఉంది. బలమైన సపోర్ట్ లో ప్రైస్ డౌన్ అయిపోయింది. హై వాల్యూమ్ లో బిగ్ వాల్యూమ్ లో డౌన్ అయిపోయింది అంటే మనకు అది అర్థమైపోతుంది. ఏదో బిగ్ ప్లేయర్స్ ప్లే చేస్తున్నారు, లేదంటే ఆ న్యూస్ వచ్చేస్తుందని. తెల్లారి పేపర్లో చూస్తే ఏదో కుంభకోణం వచ్చేసింది, స్టాక్ పడిపోయింది, లేదంటే ఏదో కంపెనీలో ప్రాబ్లం వచ్చింది, తెలిసిపోతుంది. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఫండమెంటల్ న్యూస్ ని మనం ముందే పసిగొట్టవచ్చు అని డో థియరీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పాడు డో అంటే ప్రైస్ మూమెంట్స్ ఆర్ నాట్ టోటలీ ర్యాండమ్. ప్రైస్ మూమెంట్స్ అనేటువంటిది మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే వైపు ఉండదు. కొన్ని రోజులు బుల్లిష్ ఉంటుంది, కొన్ని రోజులు అప్ ట్రెండే ఉంటుంది, కొన్ని రోజులు సైడ్ వే అయిపోతుంది, కొన్ని రోజులు మళ్ళీ బేరిష్ ట్రెండ్ లో వస్తుంది. కంటిన్యూ ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ ఏది కూడా కంటిన్యూ ఒకటే ట్రెండ్ లో ఉండదు. కొన్ని రోజులు బుల్లిష్, కొన్ని రోజులు బేరిష్, కొన్ని రోజులు సైడ్ వేస్. అలా ఉంటేనే మనం మార్కెట్ లో ఉంటాం. కంటిన్యూ పెరుగుతుంటే కూడా మనం ఇన్వెస్ట్ చేయడానికి మనకు ప్రైసెస్ కూడా దొరకవు. అది మార్కెట్ బిహేవియర్ ఆ విధంగా ఉంటుందని డో చెప్పడం జరిగింది. హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్. థర్డ్ పాయింట్, by studying the charts patterns and using indicators, we can anticipate the probability if future price movements. అంటే ఒక చార్ట్ ద్వారా మనకి ఒక ప్యాటర్న్ ఏదైతే డెవలప్ వచ్చిందో ప్యాటర్న్ రికగ్నైజ్ చేసినామో అది యూజింగ్ ఇండికేటర్స్ ద్వారా కానీ లేదా ఇంకా రకరకాల టూల్స్ ద్వారా అది హిస్టరీ అనేది రిపీట్ చేస్తుంది అని చెప్తాడు డో థియరీ. మనకు చెప్తారు ఏదో ఒక స్టాక్ పర్టికులర్ స్టాక్ 1012 వచ్చింది అనుకోండి, బై తీసుకోమంటారు. రిలయన్స్ అక్కడ ఎందుకు బై తీసుకోమంటారు? ఇంతకుముందు ప్రీవియస్ లో ఆ సపోర్ట్ ని టచ్ అయ్యి ప్రతిసారి పైకి వస్తుంది మూమెంట్. కాబట్టి హిస్టరీ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. అలాంటి రిపీట్ అయ్యేదాన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వై. ఇక టెక్నికల్ అనలిస్ట్ కి వాట్ అనేది వెరీ ఇంపార్టెంట్. దేనికన్నా అంటే వై కన్నా. వై అనేది ఎందుకు అనేది ఫండమెంటల్ అనలిస్ట్ చూస్తాడు. ఎందుకు ప్రైస్ పడిపోయింది, కంపెనీలో ఏం జరిగింది అనేది వై. కానీ ఫండమెంటల్ అనలిస్ట్ వై కన్నా వాటికి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తాడు. ఏ ప్రైస్ వద్ద పడిపోయింది, ఏ ప్రైస్ మూమెంట్ లో పెరగవచ్చు అనేది వాటికి ఇంపార్టెంట్ ఎక్కువగా ఇస్తాడు. ఇది డో థియరీ చెప్పినటువంటి ప్రిన్సిపల్స్. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఫెయిల్ అయ్యే సందర్భాలు కొన్ని ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఫెయిల్ అవుతాయి, ఎలాంటి స్టాక్స్ లో టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ కాదు అనే దానికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి చెప్పండి. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా. సార్ అందరికీ ఏమన్నా అర్థమైందా సార్? చెప్పింది ఏమన్నా కాస్తో కూస్తో? ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్స్ ఏవి, ఇంకా అసలు క్లాసులకి వెళ్ళలేదు.
ఓకే సార్, అర్థమైంది అర్థమైంది. సార్. ఓకే సార్ ఓకే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బాగా చెప్పారు సార్. ఓకే ఓకే ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఒక 1 hour అయినా తీసుకుంటున్నాం. ఇంకా అంటే ఇదంతా మనం వినకున్నా పెద్ద నష్టం ఏం లేదు ఈ క్లాసు. జస్ట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, మనము ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి దాని గురించి చెప్తున్నాను అంతే. ఇంకా సార్ ఎనీ డౌట్స్ కానీ లేదంటే ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పిన క్లాసెస్ అడగండి. ఇంకా 3-4 స్లైడ్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి స్టార్ట్ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాను అంతా కూడా. ఇప్పటివరకు నో డౌట్ సార్. ఓకే ఓకే, నో డౌట్. ఇందులో పెద్ద మనకు సార్ టెక్నికల్ అనాలిసిస్ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది అంటే లో లిక్విడిటీ స్టాక్స్. లిక్విడిటీ అంటే వాల్యూమ్స్ లేనటువంటి స్టాక్స్, ఓన్లీ బయర్సో ఓన్లీ సెల్లర్సో అట్లా ఉంటారు కొన్ని స్టాక్స్లలో. చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి, చాలా చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కానీ, లేకుంటే అసలు ఎవ్వరు ఆ కంపెనీ వైపు చూడరు. అట్లాంటి స్టాక్స్ లో ప్రైస్ మూమెంట్ మనకు ఏర్పడదు, కనిపించదు. అట్లాంటి స్టాక్స్ లో మనం టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ కాదు. అట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ చేంజెస్ వస్తుంటాయి కొన్ని సార్లు. ఆర్టిఫిషియల్ చేంజెస్ అంటే ఒక కంపెనీ డివిడెండ్ ప్రకటిస్తుంటది, లేదా కంపెనీ స్ప్లిట్స్ చేస్తుంటది, లేదా ఇంకా రకరకాల కారణాల వల్ల ట్రెండ్ అనేది మారిపోతుంటది. ఇప్పుడు స్ప్లిట్ చేసారు అనుకోండి, ఒక షేర్ని 1000 రూపాయల షేర్ ఉంది, స్ప్లిట్ చేసిండు, లేదా 1:2 బోనస్ ఇచ్చిండు అనుకోండి, అప్పుడు 500కి వచ్చేస్తే స్టాక్ 500కి వచ్చేస్తే అంటే అప్పటి వరకు 1000 రూపీస్ లో ఉన్న స్టాక్ చార్ట్ ప్యాటర్న్ అంతా కూడా 500లోకి వచ్చేసరికి ఆ చార్ట్ అంతా కూడా చెదిరిపోతుంది, క్లియర్ గా మనకు ఇండికేషన్ ఇవ్వదు. ఇలాంటి సందర్భాలలో ఆర్టిఫిషియల్ చేంజెస్ ఏమన్నా వచ్చినప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్ గా వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ న్యూస్లు వస్తుంటాయి. ఎగ్జాంపుల్, కంపెనీ CEO రిజైన్ చేయడము, లేదంటే ఆర్బీఐ గవర్నరు ఏదో మాట్లాడడము, లేదంటే నోట్ల రద్దీ వచ్చింది. అప్పుడు నోట్ల రద్దీ వచ్చినప్పుడు తెల్లారే మనకు ఘోరంగా నిఫ్టీ పడిపోయింది. అంటే అన్ని కింద సపోర్ట్ అంతా బ్రేక్ చేస్తూ వెళ్ళిపోయింది, మనకి ఎక్కడ కూడా సపోర్ట్ దొరకలేదు. ఇట్లాంటి బయట నుంచి వచ్చిన కొన్ని మేజర్ న్యూస్ల వల్ల కూడా మన టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్కౌట్ కాదు. న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు కానీ, పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, 2 దేశాల మధ్య ఏదన్నా ఒప్పందాలు కానీ అట్లాంటివి వచ్చినప్పుడు, పొలిటికల్ ఇష్యూస్ లేదా ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అప్పుడు మనకు ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్కౌట్ కాదు. నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్స్ అది ఇది ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయని న్యూసెస్, ఎక్స్ట్రీమ్ న్యూసెస్. ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ లో మన టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఉంది, ఎస్ బ్యాంక్ లో ఆ రోజు బై తీసుకునే పొజిషన్లు ఉన్నారు, తెల్లారేదో న్యూస్ వచ్చేసింది, ఒకటేసారి 30% స్టాక్ పడిపోయింది. మన అనాలిసిస్ ఏం చెప్పలేదు అక్కడ, మనకి ఇంకా బై సైడే కనిపిస్తుంది కానీ అది సేల్ అయిపోయింది. అది మేజర్ బయట నుంచి వచ్చిన న్యూస్ కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదనమాట. ఈ అన్నింటికన్నా వెరీ ఇంపార్టెంట్ అనేది పేషెన్స్. పేషెన్స్ లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్కౌట్ కాదు అంటే ఇది మన పై నుంచి ఆధారపడ్డదండి. టెక్నికల్ అనాలిసిస్ కావాలి, మనకు పర్ఫెక్ట్ రావాలి అంటే పేషెన్స్ ఈజ్ ద కీ. మనము ప్రొద్దుటి నుంచి 9:15కి సిస్టమ్ ఓపెన్ చేసి సిస్టమ్ ముందు స్టాక్ మార్కెట్ ముందు కూర్చుంటాం, పర్టికులర్ ఒక స్టాక్ ని సెలెక్షన్ చేసుకుంటాం. ఎంట్రీ కూడా మనకు క్లియర్ కనిపించింది, ఎంట్రీ అబో ప్రైజ్, లేదా మన కాన్సెప్ట్ తీసుకుంటే నేరో రేంజ్ 7, మార్కెట్ అంతా స్లోగా ఉంది, మూమెంట్ లేదు, పైకి కానీ కింది కానీ బ్రేక్అవుట్ ఇస్తలేదు. అప్పటి నుంచి విసిగెత్తి 132 వరకు చూస్తాం, చూసి బోర్ కొట్టి ఏం చేస్తాం, పేషెన్స్ మనకు కోల్పోయి ఆ ప్రైస్ లో ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయినప్పుడు లాసెస్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఏదైతే ఒక సిస్టమ్ ఆఫ్ స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకున్నామో దానికి ఖచ్చితంగా మనం ఆ రూల్ కి కట్టుబడి ఉండాలి. ఆ స్ట్రాటజీ ప్రకారం బై ఇచ్చిందా, బై ఇస్తేనే బై సైడ్ వెళ్ళాలి, సెల్ ఇచ్చిందా, సెల్ ఇస్తేనే సెల్ సైడ్ వెళ్ళాలి. ఏమాత్రం పేషెన్స్ కోల్పోయి మనం మార్కెట్ లో కనుక ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్లీ మన క్లాస్ వస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ని మనం తప్పుపడతాం, అంతా ఫెయిల్, ఫండమెంటల్ ఫెయిల్, టెక్నికల్ ఫెయిల్, మార్కెట్ అంతా కూడా ఇది ట్రాష్ ఉంది, ఇదంతా వేస్ట్ అని చెప్పేసి మనం
మార్కెట్ మొత్తం నిందిస్తాం. ఎందుకంటే పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఫస్ట్ పాయింట్, పేషెన్స్ ఇస్ ద కీ. ఆ ప్రైస్ వరకు వస్తే కనుకనే మనం బై తీసుకుంటారు అనుకుంటేనే రావాలి. ఈ రోజు రాకపోతే రేపు వస్తుంది, రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది, లేకపోతే ఇంకా 10 రోజులు వస్తుంది. ఎప్పుడైతే మనం పేషెన్స్ ని కోల్పోతామో, ఎప్పుడైతే మన స్ట్రాటజీని మనకు ఎంట్రీ ఎగ్జిట్ కాదని వేరే రకంగా మనం మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ట్రేడ్ తీసుకుంటామో, అప్పుడు డెఫినెట్లీ మనకు లాసెస్ అనేది కంపల్సరీ వస్తాయండి. సో పేషెన్స్ అనేది వెరీ 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 కీ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా కొంచెము టెక్నికల్ కి ఫండమెంటల్ కి ఇంకా కొంచెం డిఫరెన్స్ కనుక చూస్తే, ఫండమెంటల్ అనాలిసిస్ టు టైం కన్జ్యూమింగ్ అనేది చాలా ఉంటుంది. మనం ఒక పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మనకు రిటర్న్స్ అనేది ఇమ్మీడియట్ రిటర్న్స్ అనేది మనకు చూపించదు. కానీ టెక్నికల్ అనాలిసిస్ లో పర్ఫెక్ట్ స్టడీ చేస్తే ఒక స్టాక్ లో క్విక్ స్టడీ చేయొచ్చు. జస్ట్ మనము ఇప్పుడు ఒక పర్టికులర్ స్టాక్ ని ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటేసారి ఒక 10-15 నిమిషాల్లో లేదా ఒక గంటలో ఒక రోజులో మన మొత్తం అమౌంట్ ని తీసుకొచ్చి పెట్టలేం. ఫండమెంటల్ గా పూర్తి అనాలిసిస్ చేసి పెట్టలేం. కానీ ఒక టెక్నికల్ అనలిస్ట్ క్విక్ స్టడీ చేస్తాడు. జస్ట్ ఒక 15 minutes లో టోటల్ టైం ఫ్రేమ్ అంతా కూడా 1 month, వీక్లీ, డైలీ టైం ఫ్రేమ్ ని అనాలిసిస్ చేసి మనం బై తీసేసుకోవచ్చు, సెల్ తీసేసుకోవచ్చు. ఇక్కడ టైం కన్జ్యూమ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఫండమెంటల్ అనాలిసిస్ లో. కానీ క్విక్ స్టడీ అనేది విత్ ఇన్ 5 minutes, 10 minutes లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే 5 minutes లోనే మనం ఆ స్టాక్ ని ఫైండ్ అవుట్ చేసి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది తీసుకోవాలన్నా వద్దా అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. స్టడీ ఆఫ్ కాజ్, ఒక కాజ్ మీద మొత్తం ఆధారపడి ఉంటుంది ఫండమెంటల్ అనాలిసిస్. కానీ స్టడీ ఆఫ్ ఎఫెక్ట్, ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ లో ఏం ఎఫెక్ట్ అయింది, ఇక్కడ ఎలాంటి ఇండికేటర్స్ వచ్చినాయి, ఏది బై సిగ్నల్ ఎందుకు ఇచ్చింది, సెల్ సిగ్నల్ ఎందుకు ఇచ్చింది అనేది స్టడీ ఆఫ్ ఎఫెక్ట్, స్టడీ మీదనే మొత్తం ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత స్టడీ చేసినా కూడా ఫండమెంటల్ అనాలిసిస్ లో కాజ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మనం అనుకున్నాం అంతా చూసినాం, పిఈ రోషే చూసినాము, బ్యాలెన్స్ షీట్ బాగుంది, అంత బాగుంది, అయినప్పటికీ స్టాక్ టోటల్ ఫాల్ డౌన్ అవుతా ఉంటుంది. ఎందుకు ఫాల్ డౌన్ అవుతుంది? ఓన్లీ కాజ్, ఆ కాజ్ మీదనే మొత్తం తిరుగుతా ఉంది. కానీ ఇక్కడ మనం ఏదైతే స్టడీ ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కేవలం టెక్నికల్ కి స్టడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత స్టడీ చేస్తే టెక్నికల్ అనాలిసిస్ లో అంత పర్ఫెక్ట్ కావచ్చు. అదే ఇప్పుడు మనము ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ ని బై తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జీలో బై తీసుకున్నాము, కానీ రివర్స్ కొట్టింది, ఏం చేయలేం. కానీ మనం స్టడీ చేసినాం, బోత్ సైడ్ స్టడీ చేసినాం జీలో. ఓకే, ఈ పాయింట్ వచ్చేసి బై తీసుకోవచ్చు, ఈ పాయింట్ వచ్చి సెల్ తీసుకోవచ్చు. సరే, ఫస్ట్ బై పాయింట్ ట్రిగ్గర్ అయింది, మైనస్కి వెళ్ళిపోయింది, స్టాప్ లాస్ తోటి ఎగ్జిట్ అయిపోయినాం. మనకు అర్థమైపోయింది, సీన్ అర్థమైంది, ఓహో ఫాల్ డౌన్ అవుతుందని చెప్పేసి ఇమీడియట్ సెల్ తీసుకుంటాం. సెల్ తీసుకొని ఆ ప్రాఫిట్, ఆ పోయిన లాసెస్ అంతా కవర్ చేస్తూ ప్రాఫిట్ లో బయటపడవచ్చు. సో స్టడీ ఎంత స్టడీ చేస్తే అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది టెక్నికల్ అనాలిసిస్. మనం ఎంత స్టడీ చేసినా కూడా ఆ టోటల్ కాజ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఫండమెంటల్ అనాలిసిస్. ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ మీద ఆధారపడితే ఇది స్టడీ ఆఫ్ చార్ట్స్ పైన ఆధారపడి. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఫండమెంటల్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, దాని గురించి డీటెయిల్ గా ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. ఇక్కడ స్టడీ ఆఫ్ చార్ట్స్ ని మనం స్టడీ చేస్తాం. ఇంకో మేజర్ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే విజువలైజేషన్ మనకు కనిపిస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చార్ట్స్ లో చార్ట్ ప్యాటర్న్స్ వచ్చినాయి అంటే కన్ఫర్మ్ కళ్ళతోటి చూసుకొని, ఓహో ఇది ఈ ప్యాటర్న్ వచ్చేసింది, సో ఇక్కడ బై తీసేసుకోవచ్చు, ఇక్కడ సెల్ తీసేసుకోవచ్చు, టార్గెట్లు పెట్టుకోవచ్చు, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెంచుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా అంతా కూడా మనకు చార్ట్స్, మొత్తం చార్టే ఇండికేషన్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఇంక్లూడ్స్ ఎకనామిక్, ఇండస్ట్రీ అండ్ కంపెనీ అనాలిసిస్. అంత అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం ప్రైస్ ని, వాల్యూమ్ ని, ఓపెన్ ఇంట్రెస్ట్ ని అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. ఇంత మేజర్ డిఫరెన్సెస్ టెక్నికల్ కి దానికి ఉంది. అప్లైడ్ ఫర్ ఫ్యూ మార్కెట్స్ ఈజ్ అండర్ స్టడీ, కెన్ బి అప్లైడ్ టు ఎనీ. ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నామంటే ఏ సెగ్మెంట్ అయినా కూడా మనం ఈజీగా ఫాలో కావచ్చు. ఇంత టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న పర్ఫెక్ట్ మనిషి కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాడు. అంటే టెక్నికల్ అనాలిసిస్ ఏమన్నా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా అంటే చాలా తక్కువ సందర్భాల్లో, కేవలం ఒక 10 to 20% మాత్రమే టెక్నికల్ అనాలిసిస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.
కానీ 80% ప్రాబబిలిటీ మట్టుకైతే టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈజీగా మనం ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట. అడ్వాంటేజెస్ కూడా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఉన్నాయి. అదేంటి అంటే డిఫికల్టీ టు చూస్ ద బెస్ట్ టెక్నికల్ ఇండికేటర్. ఇది చాలా డిసడ్వాంటేజెస్. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటూ పోతూ ఉంటాం. సెగ్మెంట్ ఆ క్లాస్కి వచ్చినప్పుడు ఇండికేటర్ సెక్షన్కి వచ్చినప్పుడు ఇండికేటర్స్లో నేర్చుకుందాం. మనకు టెక్నికల్గా కొన్ని వేల అరౌండ్ 3500 అని చెప్తుంటారు మార్కెట్లో. 3500 టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయి. అవన్నింటిది కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఉన్న 3500లో ఏది బెస్ట్ ఇండికేటర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఏ ఇండికేటర్ బయటకు వచ్చినా కూడా దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, దానికి ఒక ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. ఈ 3000 ఇండికేటర్స్ 3000 వేస్ట్ అంటే 3000 వేస్ట్ అని కాదు, ప్రతిదీ కూడా వేస్ట్ కాదు, కానీ దాన్ని మనము అనలైజ్ చేయడంలో ఉన్నటువంటి తేడాలనే ఉంటుంది. కాబట్టి ఇన్ని ఇండికేటర్లలో ఏది బెస్ట్ ఇండికేటర్ అనేది చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక డిసడ్వాంటేజ్, ఇది ఒక డ్రాబ్యాక్. సమ్ టైమ్స్ సిగ్నల్ కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్. మనము ఎన్ని ఎక్కువ ఇండికేటర్స్ నేర్చుకుంటే మనకు అంత కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు RSA అని ఒక ఇండికేటర్ ఉంటుంది. అది 20 ఓవర్ సోల్డ్, 80 ఓవర్ బాట్. 20కి వచ్చేసిందంటే స్టాక్ని బై చేసుకోవాలి, 80 పోయిందంటే ఓవర్ సోల్డ్ అయిపోయింది, ఓవర్ బాట్ అయిపోయింది, దాన్ని సెల్ చేసుకోవాలని చెప్పేసి RSA ఇండికేటర్ చెప్తుంది. కానీ వేరే ఇండికేటర్ బోలింజర్ బాండ్ ఇండికేటర్ ఉందనుకోండి, అది సెల్ సిగ్నల్ చెప్తుంది. ఒక ఇండికేటర్ బై చెప్తుంది, ఇంకో ఇండికేటర్ సెల్ చెప్తుంది. సో అక్కడ మనకు కాంట్రాడిక్ట్ అవుతుంది, సంఘర్షణ అయిపోతుంది. ఒక ఇండికేటర్ ఏమో సెల్ చెప్తుంది, ఇంకో ఇండికేటర్ బై చెప్తుంది. అప్పుడు మనకు ఆ ట్రేడ్ తీసుకోలేకపోతాం. సో ఎక్కువ ఇండికేటర్స్ నేర్చుకోవడం అనేటువంటిది నేర్చుకొని ఉండాలి, కానీ ఇంప్లిమెంట్ మట్టుకు ఏవైతే మనకు పర్ఫెక్ట్ అనిపిస్తుందో, ఏ ఇండికేటర్స్ అయితే మనం బాగా వర్క్ చేయగలుగుతామో, ఏవైతే మన సైకాలజీకి సూట్ అవుతుందో అలాంటి ఇండికేటర్స్ మట్టుకే కేవలం ఒక 5 నుంచి 10 మాత్రమే మెయిన్ ఇండికేటర్స్ ఉన్నాయి యూజ్ చేసుకునేటువంటివి. ఆ ఇండికేటర్స్ ను మాత్రమే స్టడీ చేయాలి, మిగతా వాటి జోలికి కూడా పోవద్దు. ఎక్కువ నేర్చుకుంటే ప్రాబ్లం టెక్నికల్ అనాలిసిస్ లో ఇదే ఉంటది అనమాట. ఒక ఇండికేటర్ బై ఇస్తే ఇంకో ఇండికేటర్ సెల్ ఇస్తుంది. సో మనకు అక్కడ కాంట్రా వచ్చేసి ట్రేడ్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ సిగ్నల్ ట్రిగ్గర్డ్ లేట్ ఆఫ్టర్ ప్రైస్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ద సిగ్నల్. ఇది కూడా ఇంకొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకు లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ అని రెండు ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్ సెక్షన్కి వచ్చినప్పుడు చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఉందనుకోండి. మూవింగ్ యావరేజ్ ఒక లైన్ లాగా వస్తుంది. మూవింగ్ యావరేజ్ ఏమవుతుంది, ట్రెండ్ టోటల్ అంతా అయిపోయిన తర్వాత మూవింగ్ యావరేజ్ వచ్చేస్తుంది. అంటే మనము ఒక 100 పాయింట్లు రీచ్ అయిపోయిన తర్వాత అది 200 EMAను 50 EMAను క్రాస్ అవుతుంది. కేవలం ఈఎంఏని మనం నమ్ముకుంటే ఈఎంఏ చెప్తుంటారు 50 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని బై తీసుకోండి అంటారు. కానీ మనం అంతకు ముందే ఒక 100 పాయింట్లను మనం కోల్పోయినాం. ఏదైతే అక్కడ ఎంట్రీ ఉండనో ఆ పాయింట్లను కోల్పోయినాం. మరి అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ప్రైస్ యాక్షనే అల్టిమేట్ టెక్నికల్ అనాలిసిస్ లో. ఇండికేటర్స్ కన్నా వితౌట్ ఇండికేటర్స్, నేనైతే నా మట్టుకు వచ్చేస్తే ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటి అంటే, వితౌట్ ఇండికేటర్స్ ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ మట్టుకే యూజ్ చేస్తారు. దాన్ని ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటాము. సపోర్ట్ రెసిస్టెన్స్, డిమాండ్ అండ్ సప్లై, 1, 2, 3 వాటికి రిలేషన్ ఉన్నటువంటి ఫిబొనాచి ఇండికేటర్స్ అలాంటి వాటినే యూజ్ చేయడం బెటర్ అనమాట. అందుకే సమ్ టైమ్స్ సిగ్నల్ ట్రిగర్డ్ లేట్ ఆఫ్టర్ ప్రైస్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ సిగ్నల్. ఆల్రెడీ మనం 100 పాయింట్లు రీచ్ అయిపోయిన తర్వాత మనకు ఈ లాగింగ్ ఇండికేటర్ లో బై సిగ్నల్ దొరుకుతుంది. అప్పుడు తీసుకో బై అని చెప్పేసి సజెషన్ చేస్తూ ఉంటారు. ఇది ఒక డిసడ్వాంటేజ్, ఒక లాగింగ్ అని టెక్నికల్ కి మనం చెప్పొచ్చు. tends to get trapped in forever try to make the best technical indicator. ఏదైతే ఇన్ని టెక్నికల్ ఉన్నాయో వాటిలో ఏది బెస్ట్ ఇండికేటర్ అనేది చెప్పడం అనేది కొంతవరకు కష్టమైన పని. అది ఎక్స్పీరియన్స్ నుంచి మనకు అది అర్థమవుతుంది. ఇదండి జస్ట్ ఓన్లీ టుడే బ్రీఫ్ డిస్క్రిప్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్
అబౌట్ టెక్నికల్ అనాలిసిస్. ఇది అంత పెద్దగా కూడా మనకు ఈరోజు చెప్పిన పార్ట్ అంతా కూడా పెద్ద ఇంపార్టెంట్ పార్ట్ ఏం కాదు. బట్ ఏంటంటే టెక్నాలజీస్ అసలు మినిమం అంటే ఏంది అనేది తెలుసుకునే ఉద్దేశంలో ఈరోజు జస్ట్ ఒక 1 అవర్ సెషన్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఇంట్రడక్షన్ పైన కానీ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒక్కసారి అడగండి సార్. రమేష్ గారు, చెప్పండి. ఈ డివిడెండ్ వల్ల టెక్నికల్ అనాలిసిస్ ఇంపాక్ట్ ఏమొస్తుందండి?